గౌరవ సభ్యులు వారితో పాటు నేను కూడా 10 ఏళ్ళు ఉన్నా కాబట్టి వారు చాలా అనుభవజ్ఞులు. తప్పకుండా ప్రజల పక్షాన వారు అడగాల్సిన ఎక్కడ ఉన్నది. కానీ ఎవరిని అధ్యక్ష చేయని వాళ్ళని అడగాల్సిన ఎక్కడ ఉన్నది తప్ప చేసిన వాళ్ళని అడిగేటువంటి పద్ధతి ఇది బాలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మరొకసారి వారు పదే పదే ప్రస్తావించే అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెడతలేనది. ఎస్ ఖర్చు ఇక్కడ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం వేరు రాష్ట్ర ప్రభుత్వం వేరు అనేటువంటి ఆలోచన తప్ప అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం వేరు రాష్ట్ర ప్రభుత్వం వేరు ఏం కాన్సెప్ట్ అధ్యక్ష. రెండవ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నుల రూపంలో కేంద్రానికి డబ్బులు ఇస్తుందనే విషయం మనం మర్చిపోవద్దు. కేంద్రం ఇచ్చేటువంటి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కేంద్రమే అనేటువంటి కాన్సెప్ట్ తప్పు. రాష్ట్రం వేరు కేంద్రం వేరు అనేటువంటి భావనే తప్పు అధ్యక్ష. ఇలా ఒకే నేషన్ అనేటువంటి మీ పార్టీ అట్లా మాట్లాడదు అధ్యక్ష. మీరు మేము కలిసి పనిచేస్తున్నాం ఇప్పుడు అట్లా మాట్లాడడం తగదు అధ్యక్ష. రెండవ అధ్యక్ష ఎస్ ఇవాళ గ్రామ పంచాయతీలు మా మంత్రి గారు కరెక్ట్ సమాధానం చెప్పింది అధ్యక్ష. కాకపోతే ఒక స్లోగా చెప్పింది కాబట్టి మీకు అది పూర్తిగా అర్థమైందో లేదో కానీ అధ్యక్ష గ్రామ స్వరాజ్యం వర్ధిల్లకుండా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ మారదు. అది మా ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. రెండవ అధ్యక్ష గ్రామ పంచాయతీలలో అధ్యక్ష తమరికేమో అర్బన్ ఏరియా మాదో రూరల్ ఏరియా. గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి ఏమక్కర ఉంటుంది, గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి బోర్ ఎక్కర ఉంటుంది, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి ఏమక్కర ఉంటుంది, ఓ సైడ్ డ్రైన్ ఎక్కర ఉంటుంది, గ్రామ పంచాయతీలో మా సర్పంచ్ గారికి ఏమక్కర ఉంటుంది, సీసీ రోడ్ ఎక్కర ఉంటుంది అధ్యక్ష. అందుకే గ్రామ పంచాయతీలలో 2 లక్షలు 3 లక్షలు ఇస్తే పని కాలేదు, గ్రామాలు అభివృద్ధి చెందలేమంటే కాన్సెప్ట్ తోటే బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 50 లక్షలు కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు పడినటువంటి గ్రామీణ ఉంటే చెప్పండి అధ్యక్ష. మా సర్పంచ్ చెప్పమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ఎన్ని 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రం అధ్యక్ష. అక్కడ మన జానని సభ లేరు. 1 కోటి రూపాయల కోసం 1 కోటి రూపాయల రోడ్ల కోసం 50 సార్లు పోయిన నేను. మా కేటీఆర్ గారు ఉన్నారు, మా కేటీఆర్ గారిని పోయి బతలాడుకునే అధ్యక్ష. కానీ ఒకే నియోజకవర్గం నో సారీ మీరు వినండి అధ్యక్ష. అధ్యక్ష నేను ఇవాళ మీరు ఎక్కడంటే అక్కడ ప్రూవ్ చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడైనా అధికార పార్టీ సర్పంచ్లకి అధికార పార్టీ జడ్పీటీసీలకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనుక ఫండ్ ఇచ్చే సాంప్రదాయం ఉంటే ఈ సభ నుంచి నేను నిష్క్రమిస్తాను అధ్యక్ష. కానీ అధ్యక్ష అది కాదు అసలు అధ్యక్ష యావత్ తెలంగాణ మాకు సమానం అధ్యక్ష. మాకు రూలింగ్ లేదు, అపోజిషన్ లేదు, అధికార పార్టీ లేదు, ప్రతిపక్షం లేదు. తెలంగాణ అభివృద్ధి చేయడమే ఎజెండా తప్ప మాకు ఇంకోటి లేదు అధ్యక్ష. ఇవాళ గౌరవ సభ్యులందరికీ విజ్ఞప్తి, ఒక్క క్వశ్చన్ మీద గింత టైం తీసుకోవడం, దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ జరగడం. ప్లీజ్ సైలెన్స్. కిషన్ రెడ్డి గారు ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీకు ఎంత టైం ఇవ్వాలో మీరు కూడా అట్లా రేవంత్ రెడ్డి గారు కూర్చోండి అధ్యక్ష. నన్ను మాట్లాడే అధ్యక్ష 14 ఫైనాన్స్ కమిషన్ ఇవాళ మండల పరిషత్తులకి జిల్లా పరిషత్తులకి 1 రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. 1 రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. అంటే 42% రాష్ట్రాలకు ట్యాక్స్ రివాల్యుయేషన్ పేరిట ఇచ్చిన దాంట్లో వాళ్ళకి ఇవ్వలేదు అధ్యక్ష. నేను అడుగుతున్నా గౌరవ కిషన్ రెడ్డి గారిని, కేంద్ర ప్రభుత్వానికి 100 సార్లు దరఖాస్తు ఇవ్వచ్చు అయ్యా. సర్పంచ్లు మాత్రమే కాదు, మండల పరిషత్తులు కూడా చాలా ముఖ్యమైనవి, జిల్లా పరిషత్తులు కూడా చాలా ముఖ్యమైనవి. రాజ్యాంగ సవరణ చేసి వాళ్ళకి ఏ అధికారులతో కట్టబెట్టినామో వాళ్ళ అధికారులు గుంజుకునే అధికారం మనకు లేదని చెప్పి మేము పోయినాం అధ్యక్ష.
అందుకని దయచేసి ఇక్కడ మీరు చేసినా మేము చేసిన కంటే కూడా గ్రామీణ ప్రాంతంలో అధ్యక్ష నేను ఒకటే మాట చెప్తాను. ఇలా మా మంత్రి గారు చెప్పిండు, శాశ్వతంగా 2017 డిసెంబర్ కల్లా ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో బోర్లు వేసే పరిస్థితి రాదు, బాయిలు తవ్వే పరిస్థితి రాదు, తాగే నీళ్ళ కోసం రూపాయి ఖర్చు పెట్టే అక్కర ఉండదు. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అధ్యక్ష వాటర్ అండ్ బాండ్ డిసీజెస్ తాగే నీళ్ళతో మాత్రమే వస్తాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది హైదరాబాద్ కావచ్చు, అది లంబాడ తండ కావచ్చు, అది గిరిజన గూడెం కావచ్చు, చెంచు పెంట కావచ్చు, అన్నిటికి కూడా తాగే నీళ్ళు ఇచ్చేటువంటి ప్రణాళికతో ఇవాళ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇవాళ గింత కార్యక్రమం పెట్టేటువంటి మా గవర్నమెంట్ని మీరు ఏం చేస్తున్నారంటే సర్పంచులుగా నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినండి, 50 ఏళ్ళైనా కూడా ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పడలేదు, గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చిన నిజమే అయితే ఎందుకు పల్లె అడుగుతున్నారు అధ్యక్ష. మీరు రండి ప్రూవ్ చేస్తా. ఇవాళ నా కాన్స్టిట్యూన్సీ ఉంది, ఏ ఒక్క గ్రామంలో కూడా ₹1 కోటి కంటే సీసీ రోడ్ తక్కువేస్తే నేను ఈ సభలో ఉండగా అధ్యక్ష, ఫైనాన్స్ మంత్రి కాదు. అందుకనే దయచేసి ఇవాళ గ్రామీణ ప్రాంతాలు చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇలా మొట్టమొదటిసారిగా ప్రజలకు గౌరవించి ఇవాళ జీతాలు గౌరవం వేతనం ఇచ్చిన ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి దయచేసి అప్రిషియేట్ చేసే ప్రయత్నం చేయండి, అభినందించే ప్రయత్నం చేయండి తప్ప దీంట్లో కూడా విమర్శించే ప్రయత్నం చేయొద్దని చెప్పి తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1951 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. మొదటి ప్రశ్న జవాబు సభ్యులందరూ కూడా సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు అవునండి, మూడవ ప్రశ్నకు సీఎం కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఇంటి వద్దకే సర్వీస్ అనే. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు అడిగిళ్ళు వాళ్ళ సవివరణమైనటువంటి సమాధానం చెప్పిళ్ళు, మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తామంటే అధ్యక్ష ఏ రకంగా ఉంది అధ్యక్ష, చాలా గ్రామ పంచాయతీల్లో మళ్ళీ అగైన్ మంత్రి గారి సార్ ప్రొటెస్ట్ చేస్తున్నారు సార్, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు చెప్పాలి కదా సార్, ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు చెప్పాలి సేమ్ సబ్జెక్ట్ మాట్లాడిండు దానికి అనుగుణంగా సార్ ప్రొటెస్ట్ చేస్తుంది సార్. మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ మండలం బౌరంపేట అనేటువంటి ఒక ఎస్సీ మహిళా సర్పంచి ఆమెను ఈరోజు క్రిమినల్ కేసులు పెట్టారు సార్. అది ఆమె రకంగానే 250 మంది గ్రామాల్లో ఉంటే ఒక్క భారతీయ జనతా పార్టీ సర్పంచ్ మీదనే క్రిమినల్ కేసులు పెట్టారు సార్. మీరు ప్రొటెస్ట్ చెప్పండి సార్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట గ్రామం. అదేవిధంగా అధ్యక్ష నేను ఒకటే అడిగాను అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే అధ్యక్ష సర్పంచ్ అదే సార్ చెప్తున్నా, గ్రామ సర్పంచ్ ఏమనుకుంటే అధ్యక్ష, మేము గ్రామ సభలో కూర్చొని ఈ యొక్క వార్డు మెంబర్స్ దగ్గర కూర్చొని మన గ్రామానికి నిధులు వచ్చినాయి, దీనికి ఖర్చు పెట్టుకోవాలని ఏ సర్పంచ్ కూడా అనుకుంటాడు అధ్యక్ష. కానీ ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు కేటాయించలేదని చెప్తే ఆర్థిక మంత్రి కానీ పంచాయతీరాజ్ మంత్రి కానీ ఆ విషయం చెప్పకుండా మిగతా అన్నీ చెప్పారు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ ప్లీజ్ 1951 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ప్లీజ్ అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం సభ్యుల ముందు ఉంచడం అధ్యక్ష. రెండవ ప్రశ్న అవునండి. మూడవ ప్రశ్న సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇంటి వద్దకే సర్వీస్ అనే ఉద్దేశంతో తెలంగాణలోని నగరాల మధ్య సర్వీసులు నడపడం కోసం 21 సీట్ల వజ్ర అనే పేరుతో 100 మినీ ఏసీ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేస్తుంది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్లకు మొదటగా ప్రవేశపెడుతున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అవసరాల కోసం మరో 136 మినీ బస్సులు నడపడం జరుగుతుంది అధ్యక్ష. విద్యాసాగర్ రావు గారు. అధ్యక్ష, తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ వ్యవస్థను పటిష్టపరచాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు చేస్తున్న కృషికి మేము సభ్యులందరం కూడా అభినందిస్తున్నాం అధ్యక్ష. ఒకనాడు మూతబడే స్థితిలో
ప్రైవేట్ పరం చేయాలన్న స్థితిలో ప్లీజ్ క్వశ్చన్ ఉన్న అటువంటి దాన్ని ఇవాళ ఈ మినీ బస్సులు వేసి గ్రామాలకు కూడా పేద ప్రజలే బస్సులు ఎక్కుతారు కనుక పేద ప్రజలకు లాభం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మినీ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పిన దానికి మేము అందరం సంతోషిస్తున్నాం అధ్యక్ష. చిన్న సవరణతో ఇవాళ రేపు ఎక్కడైతే ఆర్టీసీ డిపోలు ఉన్నాయో ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉన్నాయో దాని ముంగట ఉన్న ప్లేసులలో ఇంకా మనం రేపు వ్యయం పెంచుకోవడానికి కోసం రేపు దీన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి కోసం చిన్న కాంప్లెక్స్ కట్టుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. వాటి మీద దృష్టి సారించి రేపు మనకు ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి కోసం కూడా కృషి చేయాలని చెప్పిన కోరిక అధ్యక్ష. ఏదైతే మినీ బస్సు ఉన్నాయో ప్రతి గ్రామాన, ఎందుకంటే 70 నుంచి 80% ప్రజలు ఇలా ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తారు కనుక ఆ ప్రయాణికుల కోసం పేద ప్రజల కోసం ఇలా పేద ప్రజల ప్రభుత్వం ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి నిమిషం ఆలోచించే పేద ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక దాని కొరకు ఇలా తొందరనే ఇలా చిన్న మినీ బస్సులు ఏర్పాటు చేసి గ్రామాన్ని దించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ మనకు అవార్డ్స్ వచ్చి మొత్తం రాష్ట్రాల్లో ఇవాళ మన తెలంగాణ ఆర్టీసీ ముందుకు కొట్టుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు చెప్తూ ముందు భవిష్యత్తులో దీన్ని లాభాల బాటలు నడపడానికి కోసం సర్వశక్తులా కృషి చేయాలి. రేపు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బస్సులను చేయాలి. ప్రజలు ఆర్టీసీ బస్సు ఎక్కుతామని చెప్పే విధంగా చేయాలి. అదేవిధంగా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీ నుంచి కూడా అధ్యక్ష ఒక గరుడ బస్, ఎందుకంటే చాలామంది ఇలా బస్సులలో పోవడానికి సిద్ధంగా ఉన్నారు. బస్సులు సౌకర్యం లేకనే ఇన్ని రోజులు పోలేదు, కానీ మంచి గరుడ బస్సులు కానీ ఏసీ బస్సులు వేస్తే కూడా ప్రజలు బస్సుల్లో ప్రయాణం చేస్తారు కనుక ప్రతి మున్సిపాలిటీ నుంచి పెద్ద పట్టణాల నుంచి కూడా ప్రతి మండలాల నుంచి కూడా మనకు బస్సులు మంచి సౌకర్యం కల్పించాలని చెప్పి అధ్యక్ష కోరుతూ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నారు అధ్యక్ష. దీన్ని పటిష్టపరిచే చర్యల్లో భాగంగా పటిష్టపరుస్తున్నందుకు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రవాణా శాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తారు అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు స్పీచ్ కాదు క్వశ్చన్. అధ్యక్ష మాకు రాగానే క్వశ్చన్ అంటారు అధ్యక్ష. చాలా లెంది స్పీచ్లు ఇచ్చిన అలవాటు. అధ్యక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఏదైనా ఒక సంస్థ బాగుపడాలంటే ముందు ఆ సంస్థలోని ఉద్యోగస్తులు బాగుండాలని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్మెంట్ పెంచినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. మరి ఆర్టీసీ వ్యవస్థ వస్తున్నా సార్ ఆడికే సార్ ఆ సంస్థ బాగుపడాలంటే దాని గురించి మాట్లాడాలంటే ముందు జీతభత్యాలైతే పెంచినందుకు ధన్యవాదాలు చెప్పాలి కదా సార్. ఒక్క నిమిషం సార్ గతంలో సొమ్మొకరు సోకొకరు రెండు అధ్యక్ష, లాభాలు ఈ ప్రాంతంలో వస్తే ఖర్చు ఆ ప్రాంతంలో పెట్టేది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రవాణా శాఖ బాగుపడడానికి ప్రభుత్వం దగ్గర ఏ ప్రతిపాదన తెలియవలసిందిగా అడుగుతున్నాం అధ్యక్ష. దానిలో భాగంగా మినీ బస్సులను ప్రవేశపెడతా అంటున్నారు అధ్యక్ష. ఎప్పటి వరకు మినీ బస్సులను ప్రవేశపెడతారు, ఎన్ని ప్రవేశపెడతారు, ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా అని అడుగుతున్నాం అధ్యక్ష. దానితో పాటు డ్యూటీలో చనిపోయినటువంటి ఆర్టీసీ కార్మికులకు వారి పిల్లలకు కారుణ్య నియామకాల గురించి ఇప్పటి వరకు ఎన్ని జరిగాయని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వాటితో పాటు బస్సులలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు కానీ మరి ఇన్సూరెన్స్ సౌకర్యం ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు కల్పించడానికి ఏమైనా ప్రతిపాదనలు మీ వద్ద ఉన్నాయని చెప్పి తమరి ద్వారా మంత్రివర్యులను అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బస్ స్టాండ్లలో ఉన్న జాగాలలో మినీ థియేటర్లతో పాటు అదే అడుగుతున్నా సార్, మినీ థియేటర్లతో పాటు కాంప్లెక్స్లు కడతారు, తద్వారా లాభాలు సేకరిస్తారని చెప్పారు అధ్యక్ష. దానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర అని చెప్పి ఈ సందర్భంగా తమరి ద్వారా మంత్రిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకో చిన్న మాట అధ్యక్ష, ఫెస్టివల్లకు అన్ని సంస్థలలో ఉద్యోగస్తులకు హాలిడేస్ ఉన్నాయి, కానీ ఆర్టీసీలో మాత్రం దసరా, దీపావళి, రంజాన్ లాంటి పండుగలకు హాలిడేలు లేవంట. దానికి బదులు లీవ్ తీసుకోవాల్సిన అవసరం ఉందట అధ్యక్ష. దానికి మినిస్టర్ గారు ప్లీజ్ అధ్యక్ష, విద్యాసాగర్ గారు, జీవన్ రెడ్డి గారు ఇద్దరు సభ్యులు ఏదైతే అడిగినారో దానికి 350 కోట్లతోటి 1400 బస్సులు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి కూడా ఏసీ బస్సులు నడపడం జరుగుతుంది అధ్యక్ష. దాంతోపాటు ఏదైతే గ్రామాల్లో బస్సులు ఉన్నటువంటి ఏవైతున్నాయో అలాంటి గ్రామాలకు కూడా కొత్త బస్సులు కూడా నడపడం జరుగుతున్నది. ఏదైతే మినీ బస్సుల విషయంలో కూడా జీవన్ రెడ్డి గారు కూడా అడిగినారు. మినీ బస్సులు
వచ్చే నెల నుంచి కూడా 236 బస్సులు తీసుకుంటాం అధ్యక్ష. 100 ఏసీ బస్సులు మొదటగా వరంగల్ నుంచి హైదరాబాద్కు, అదేవిధంగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కూడా నడపడం జరుగుతుంది. ఒక్కొక్క బస్సు 21 లక్షలతోటి, నాన్ ఏసీ బస్సు 18 లక్షలతోటి మరి మినీ బస్సులు నడపడం జరుగుతుంది. అయితే ఈ మినీ బస్సులు కూడా ప్రైవేట్ పరంగా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటే కానీ ఏదైతే వాళ్ళు అవసరం ఉంటే కూడా ఫోన్ చేస్తే బస్సు కూడా ఇంటికే పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. మరి దీని ద్వారా 45 కోట్లతోటి మినీ బస్సులు తీసుకొని వచ్చే నెల గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద మరి మినీ బస్సు కూడా నడుపుతున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1893, మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్నకు, సి ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలలో ఎటువంటి విపరీత తగ్గుదల లేదు. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో స్థిరమైన నమోదు కోసం 2016-17 విద్యా సంవత్సరంలో 4872 ప్రభుత్వ స్థానిక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా 1వ క్లాసులో ప్రవేశాలను అనుమతించడమైంది. ఫలితంగా 2015-16 సంవత్సరంతో పోల్స్తే 2016-17లో 12,012 మంది విద్యార్థులు పెరిగారు. తదుపరి స్థానిక ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల ప్రమేయంతో 2016 జూన్ నెలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కింద నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడమైంది. దీనివల్ల ఎటువంటి నమోదు లేని, అంటే జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్లలో తక్కువ నమోదు గల కొన్ని పాఠశాలలో నమోదులు పెరిగాయి. అరుణ గారు. అధ్యక్ష, మంత్రి గారు మరి కనీస వసతులు లేని పాఠశాలలు దాదాపు 17,000 పాఠశాలలు ఉన్నాయని ప్రశ్నకు లేదండి అనే సమాచారం ఇచ్చారు అధ్యక్ష. అది వాస్తవం కాదు అధ్యక్ష. చాలా పాఠశాలల్లో ఈరోజు ఇంకా తాగునీటి వసతి లేక, టాయిలెట్స్ నిర్మాణం లేక, పిల్లలు స్కూలుకు రావడానికి తగ్గించడమే కాకుండా అధ్యక్ష చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయంలో కూడా మనకు కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అయ్యి దీనిపైన మరి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినటువంటి విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ప్రతి ఒక్క పాఠశాలలో ఈరోజు తాగునీటి కోసం అధ్యక్ష, అంటే ఎక్కడ తాగునీటి వసతి ఉన్నా కొన్ని రోజుల లోపలనే తాగునీటి విషయంలో కూడా సరైనటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల కూడా మళ్ళీ పాఠశాలలో తాగునీటికి ఉన్న పాఠశాల కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. మరి ఇప్పటిదాకా తాగునీటి వసతి అయినటువంటి పాఠశాలల్లో కూడా ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అదేవిధంగా టాయిలెట్స్ నిర్మాణంలో కూడా అధ్యక్ష చాలా పాఠశాలల్లో ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష. పాఠశాలల్లో ఈ టాయిలెట్స్ లేక, టాయిలెట్స్ కూడా నీటి వసతి లేక కూడా టాయిలెట్స్ యూజ్ చేయకపోవడం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మరి ఈరోజు పాఠశాలల్లో స్ట్రెంత్ కూడా లాస్ట్ ఇయర్ కంటే చూసుకుంటే ఈ సంవత్సరం తగ్గిపోయింది అధ్యక్ష. చాలా పెద్ద ఎత్తున దాదాపు 57,000 పైన విద్యార్థుల సంఖ్య తగ్గింది అధ్యక్ష. మరి మంత్రి గారేమో ఇక్కడ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగింది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల కూడా అని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి ఈ సంవత్సరం బడిబాటను కూడా అధికారికంగా సరిగ్గా నిర్వహించలేదనే విషయాన్ని కూడా నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఏదైతే సంఖ్య పెరిగిందనేటటువంటి విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి మాకున్నటువంటి సమాచారం, అధికారిక సమాచారం ప్రకారం అధ్యక్ష, మరి ఒక్క సెకండ్ క్లాస్లో మాత్రమే అడ్మిషన్స్ పెరిగినట్టు, మిగతా అన్ని క్లాసులు ముఖ్యంగా ఫస్ట్ క్లాస్లో దాదాపు 17,000 పైచిలకు అడ్మిషన్స్ తగ్గినట్టుగా మరి మాకున్నటువంటి సమాచారం అధ్యక్ష. అదేవిధంగా సిక్స్త్ క్లాస్లో కూడా 18,000 అంటే దాదాపు 19,000 అడ్మిషన్స్ తక్కువైనాయి అధ్యక్ష ఈసారి. మరి మొత్తం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అధ్యక్ష మరి 24,12,084 లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఉంటాయి అధ్యక్ష. ఈ సంవత్సరానికి వచ్చే వరకు మనది 23,57,000
615 దాదాపు 54,469 మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలల్లో. సో ఈరోజు ప్రైవేటు పాఠశాలలకు పెద్ద ఎత్తున మరి ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో తగ్గి ప్రైవేట్ పాఠశాలలోకి ఈ యొక్క సంఖ్య పెరుగుతా ఉందనేటువంటి విషయానికి వస్తే అధ్యక్ష, మన గవర్నమెంట్ స్కూల్స్లో చాలా స్కూల్స్ టీచర్స్ లేకపోవడం అధ్యక్ష, ఇంకా చాలా స్కూల్స్లో ఈరోజు పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడం, మరి విద్యా వాలంటీర్స్ని నియమించినారు అధ్యక్ష. మరి విద్యా వాలంటీర్స్ని నియమించినటువంటి విద్యా వాలంటీర్స్ని కూడా ఈరోజు ఆలస్యంగా నియమించిన వారికి కూడా జీతాలు ఇవ్వకపోవడం వల్ల కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది విద్యా వాలంటీర్లు మధ్యలోనే మానివేసిపోతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు ఈ డిఎస్సిని ఎప్పుడు నిర్వహిస్తారు అధ్యక్ష? లాస్ట్ టైం కూడా మంత్రి గారు ప్రశ్నించినప్పుడు మరి ఎంబడే 1 నెల లోపలనే డిఎస్సి నిర్వహిస్తాం, మే లోపల డిఎస్సి నిర్వహించి అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క పాఠశాలలో ఎక్కడైతే ఈరోజు తాగునీటి లేనటువంటి పాఠశాలలు కానీ అదేవిధంగా టాయిలెట్స్ లేని పాఠశాలలో కూడా ఎప్పట్లోగా పూర్తి స్థాయిలో మరి తాగునీటి వసతిని మరి అదేవిధంగా టాయిలెట్స్ వసతిని ఏర్పాటు చేస్తారో కూడా చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఒక చిన్న ఫైనల్ అధ్యక్ష, తరగతి గదుల విషయంలో కూడా అధ్యక్ష, దాదాపు 23,000 పైన తరగతి గదులు మనకి ఈరోజు పాఠశాలలో కనిపించకుండా పోయినాయి అధ్యక్ష. అంటే దాదాపు 33,000 తరగతి గదులు ఈరోజు కూలిపోయేటటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి తరగతి గదులు ఉన్నాయి అధ్యక్ష. మరి వాటిపైన కూడా మరి ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష క్లాస్ రూమ్ల స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా స్ట్రెంత్కి తగ్గట్టు తరగతి గదుల నియామకాన్ని రోజు తరగతి గదులని నిర్మించడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు తరగతి గదులకు ఇంకా కొరత ఉంది, ఇంకా తరగతి గదులు అవసరం ఉన్నటువంటి విషయానికి వస్తే అధ్యక్ష చాలా గ్రామాల్లో ఆ తరగతి గదులకు అవసరం తరగతులు ఇంకా మినిస్టర్ గారు టైం ఇప్పుడు మినిస్టర్ గారు ఆన్సర్ అధ్యక్ష అన్ని పాయింట్స్ దాన్ని కవర్ చేసింది మినిస్టర్ గారు. 1 సెకండ్ 1 మినిట్ హాఫ్ మినిట్ ఓకే మీరు జీవన్ రెడ్డి గారు మీరు హాఫ్ మినిట్ ప్లీజ్ హాఫ్ మినిట్. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో మరి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమితోని విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది అనేటువంటి ఒక ప్రశ్నకు లేదండి అని జవాబు చెప్పారు అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడే మా సోదరి అరుణ గారు పేర్కొన్నట్టు ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 54,000 మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అధ్యక్ష. ఈ సమాచారం ఈ పాఠశాల విద్యాశాఖతో ఈ మౌలిక సదుపాయాల లేమికి సంబంధించి ఇది మేం పేర్కొంటున్నది కాదు అధ్యక్ష. ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఒక ప్రణాళికాబద్ధంగా పాఠశాలల్లో విద్యా బోధన మెరుగుపరచడానికి కావలసినటువంటి ఒక వసతి సదుపాయాలు మెరుగుపరచడానికి కొరకు ఏదైతుందో మేము ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పిన సుప్రీంకోర్టుకు ఒక లేఖ ఇస్తే సుప్రీంకోర్టు ఏదైతున్నదో 8 వారాల్లోపు మీరు దాన్ని కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. ఈ మాట వాస్తవం కాదో గౌరవ ఉప ముఖ్యమంత్రి అని చెప్పండి. నేను దయచేసి మీ ప్రణాళిక ఏంటి, మీరు ఏ విధంగా ఏదైతుందో పాఠశాలలో విద్యా బోధనను మెరుగుపరచబోతున్నారు దయచేసి చెప్పంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం అధ్యక్ష, ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గడానికి 2, ఒకటి మౌలిక సదుపాయాలు ఏమైతే, రెండవది ఈ బోధన మాధ్యమం అని పేర్కొంటున్నారు అధ్యక్ష. ఇలా ఆంగ్ల మాధ్యమం ఏదైతుందో మీరు 1వ తరగతిలో చేపట్టారని చెప్పారు అధ్యక్ష. ఈ 1వ తరగతిలో ఆంగ్ల మాధ్యమానికి కేవలం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానికి కావాల్సినటువంటి బోధనా సిబ్బందిని అక్కడ పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసుకుంటుంది. ప్రభుత్వం ఏదైతుందో ₹1 కూడా ఆర్థికంగా భారం మోయకుండా గ్రామస్తుల మీద ఆర్థికంగా భారం వేసి మీరు ఏదైతుందో కేవలం నడుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇవాళ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఏంటి అధ్యక్ష? ఇవాళ ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన కల్పించడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అధ్యక్ష. కేజీ టు పీజీ ఆన్సర్ ఏందండి అయిపోయింది.
సార్ జీవన్ రెడ్డి గారు కమిట్మెంట్ గురించి మీరేం మాట్లాడతారండి? మీకు లేని కమిట్మెంట్ ఈ గురించి ఎందుకు మాట్లాడతారు? అధ్యక్ష మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలపైన, గౌరవ సభ్యురాలు డికే అరుణ గారు మాట్లాడిన విషయాలపైన, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేవనెత్తే ప్రతి అంశానికి కూడా సమాధానం చెప్పాలి అంటే విద్యా వ్యవస్థ పైన మాట్లాడాలంటే ఒక అర్ధగంట టైం కావాలి అధ్యక్ష నాకు. మరి ఒకవేళ జీవన్ రెడ్డి గారు ఇప్పుడు డికే అరుణ గారు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాన స్కూల్ బిల్డింగ్స్ కట్టినాము, అప్పుడే 23,000 స్కూల్ బిల్డింగ్స్ మాయమైనాయి, కూలిపోయినాయి అంటున్నారు. 2 నెలల్లో కూలిపోతాయి అధ్యక్ష ఇవి? నాకేం అర్థం కావడం లేదు, ఏం మాట్లాడుతున్నారు ఏంటో. సార్ మీరు సమయం ఇస్తే పెద్దలు జానారెడ్డి గారు ఒప్పుకుంటే, వినండి జానారెడ్డి గారు, మీరు ఒప్పుకుంటే టోటల్ ఎడ్యుకేషన్ మీద షార్ట్ డిస్కషన్ నేను సిద్ధంగా ఉన్నాను. మేమేం చేశామో మీరేం చెప్పడం నేను సిద్ధంగా ఉన్నాను. పెట్టండి. ఏం పెడతారు మొత్తం అధ్యక్ష, మొత్తం ఎడ్యుకేషన్ మీద ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మీద హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టండి. ఓకే, యాక్సెప్టెడ్. ది రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ పోస్ట్పోన్డ్. వాయిదా ప్రతిపాదన శ్రీ కె జానారెడ్డి గారు మరియు ఇతరులు రైతు సమస్యలు, రుణమాఫీ మరియు ఇన్పుట్ సబ్సిడీ గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ జి కిషన్ రెడ్డి గారు బీసీలకు సప్లాన్ మరియు చేతి వృత్తుల వారి సంక్షేమం గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు ఇతరులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ సున్నం రాజయ్య గారు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతన బకాయిలను చెల్లించడం గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. గవర్నమెంట్ బిల్ మినిస్టర్ ఫర్ R&B ఇంట్రడక్షన్. On behalf of the Honorable Chief Minister, I beg to move for leave to introduce the Telangana transfer of pending cases of State of Telangana from the AP Administrative Tribunal to High Court of Judicature at Hyderabad, Bill number 2016. Motion moved. The question is that the Telangana transfer of pending cases of State of Telangana from the AP Administrative Tribunal to High Court of Judicature at Hyderabad, Bill 2016 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. Now 0 hour. Gampa Govardhan Garu. ఇది విద్యాశాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులది. సార్, కామారెడ్డి నియోజకవర్గంలో 72-73 సంవత్సరంలో అక్కడ డిగ్రీ కళాశాల COS పేరు మీద ప్రారంభమైంది సార్. 262 ఎకరాలు తీసుకొని అప్పటి అక్కడ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద నడపడం జరిగింది సార్. 83లో పిల్లలంతా ఉద్యమం చేస్తే గవర్నమెంట్ 1983లో టేక్ ఓవర్ చేసింది. అప్పటి నుంచి ఆ కళాశాల ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తూ ఉంది. వాళ్ళ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపాల్స్కు స్టాఫ్ అందరికీ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తూ ఉంది. ఆ 262 ఎకరాల నుంచి సుమారు 190 ఎకరాలు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆ సొసైటీ ఇవ్వడం జరిగింది. ఇంకొక 80 ఎకరాలు ప్రభుత్వ భూమి సొసైటీ ద్వారా ఉంది సార్. టోటల్ కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ తీర్మానం చేసి యునానిమస్గా మన ప్రభుత్వానికి అందజేయడం జరిగింది సార్. సొసైటీని రద్దు చేస్తూ ఆ 80 ఎకరాలు మీ డిగ్రీ కాలేజీకి ఇవ్వడానికి ఒప్పుకున్నామని చెప్పడం జరిగింది. 2 years నుంచి ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. దాన్ని వెంటనే టేక్ ఓవర్ చేసి కాలేజీకి హ్యాండ్ ఓవర్ ఆ 80 ఎకరాలు చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ఉద్యమాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను సార్.